హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం టేస్టీ బీరకాయ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోబోతున్నామండి. ఇది చాలా చాలా బాగుంటుంది. మనకు రైస్లోకైనా చపాతీలోకైనా కానీ చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలి, దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా దానికోసం మీరు లేత బీరకాయలని తీసుకోవాలి. ఈ బీరకాయలు అనేవి శుభ్రంగా వాష్ చేసుకొని మన పైన చెక్కు అనేది తీయాల్సిన పని లేదు. ఇలా మనం చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాం. అలానే దీనికోసం ఒక 3 టమాటాలను కూడా ఇలానే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వాటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఈ బీరకాయలు అనేవి 300 గ్రామ్స్ వరకు ఉంటాయి. అలానే ఒక 3 మీడియం సైజ్ టమాటాలను కూడా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని దానిలో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసి అలానే మనం ముందుగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని దీనిలోనే 1 స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి స్టవ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసుకొని ఇది ఒక 70% వరకు మగ్గిపోయి ఉంది కదా. ఇప్పుడు మనం ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోనే ఒక 12 నుంచి 15 వరకు పచ్చిమిర్చిని ఇలా చిన్నగా కట్ చేసుకొని దీనిలోకి యాడ్ చేసుకుందాం. ఈ మిర్చి అనేవి టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరాని కూడా యాడ్ చేసుకుందాం. అలానే రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుందాం. దీనిలోనే ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టు తీసేసి యాడ్ చేసుకుందాం. ఇలా వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇదంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక 5 నిమిషాల పాటు సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి ఇదంతా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. చూసారు కదా, మనం మిర్చి కూడా మంచిగా సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని దీనిలో ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకుందాం. ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మూత పెట్టి మరొక 3 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనకు టమాటాలు అనేది కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మనం ఇలా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మనకి ఆల్మోస్ట్ అన్నీ మగ్గిపోయినాయి. ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకు ఈ మిశ్రమం అంతా పూర్తిగా చల్లారిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోకి చల్లారిన మిశ్రమాన్ని అనేది యాడ్ చేసుకుందాం. ఇలా అంతటిని జార్లోకి యాడ్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక 2 రెబ్బల మందం చింతపండును కూడా వేసుకోవాలి. చింతపండు అనేది మరి ఎక్కువగా వేయకూడదు. ఇలా 2-3 రెబ్బల మందం వేసుకుంటే సరిపోతుంది. అలానే దీనిలో మరి కొంచెం ఉప్పును కూడా వేసుకుందాం. మనం ఆల్రెడీ బీరకాయ ఉడికేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూసుకొని వేసుకోవాలి. దీనిని ఇప్పుడు మనం మంచి మెత్తటి పచ్చడిలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, మనం ఇలా మంచి ఫైన్ పేస్ట్ లాగా ప్రిపేర్ చేసేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని దానిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఈ ఆయిల్ అనేది కొంచెం వేడవగానే దీనిలో ఒక 1/2 టీ స్పూన్ వరకు జీరా, అలానే 1 స్పూన్ వరకు పోపు గింజలు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, దీనిలో ఒక 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యలోకి కట్ చేసుకొని యాడ్ చేసుకుందాం. అలానే ఒక 3 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా మధ్యలోకి కట్ చేసుకొని వేసేసుకుందాం. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 4 వరకు ఎండుమిర్చిని వేసుకుందాం. ఈ ఎండుమిర్చి కూడా మనకు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలో కరివేపాకును కూడా వేసేసుకుందాం. ఇదంతా ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం ఇంగువను కూడా వేసుకుందాం. ఇంగువ ఫ్లేవర్ అనేది చాలామందికి ఇష్టం ఉండదు. ఇష్టం లేని వారు అవాయిడ్ చేసుకోవచ్చు. ఇలా ఇంగువను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చట్నీ చేసుకున్నాం కదా, దానిని వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.